అప్పటి నుంచి తనలాడుతున్నావు. ఇరుక్కుపోయిన చట్టు దాంట్లో ఇరుక్కునేది కదా. అమరాజనా చెప్తాను. బండి కావాలన్నా నాకు ఒకటి. నీదనేగా బండి ఉండే గాని పెద్ద బండి కావాలా నాకు. పెద్ద బండి కావాలనా? పెద్ద బండి కావాలా. మరోతోనే ఉంది బండి, మాట్లాడదామా? దానికన్నా పెద్ద బండి కావాలా నాకు. దానికన్నా పెద్ద బండి అంటే అంతకు మించి ఉండాలి బండి నీకు. అంతకు మించే ఉండాలా నాకు, ఎందుకంటే ఇది చిన్న బండి సరిపోతలేదు. ఓకే ఓకే, సరిపోతలేదన్నావు కాబట్టి నేను చూసుకున్నా. అవుతున్న బండి ఉంది, అడుగుదాం. సరేలా అనేక రానా? చెప్పు రాజు. కాదు మా ఓన్కి పెద్ద బండి కావాలంటే నీతో ఉందంటే ఇక పెద్ద బండి ఉందే. ఉందంటే ఓ నీకు ఎప్పుడో చెప్తే కదా బండి ఉంది అని. చెప్తే కానీ నాకు ఎవరు చెప్పారు. ఇప్పుడు ఇయ్యాలంటే మా ఊరు అంతే నీతో ఉందని నేను నీతోకి వస్తాయి. ఉంది బండి అయితే ఉంది కానీ నేను కూడా మా ఇంట్లో అడగాల. మా ఇంట్లో అడిగి చెప్తా. బండి అయితే ఉంది, ఆనందం ఉంది. మరి మా ఊరు పెద్ద బండి కావాలంటే నేను గుర్తుకొచ్చి అందుకే చెప్తే. సరే సరే, ఇంట్లో వాళ్ళు నిలుకొని చెప్తా. మళ్ళీ నా ఫోన్ చేసాను కనుక్కుంటావా? మళ్ళీ నేను కావాలంటే పెట్రోల్ ఖర్చు లేదు కనుక్కొని చెప్తా నీకు. ఫోన్ చేసాను ఇంటికి కనుక్కొని చెప్తాను. కనుక్కొని చెప్తా. రాలి రమ్మా. మరి బండి ఉందంట కానీ ఆ మంచి ఏమో కొంచెం ఏమో ఇచ్చేసి కనిపిస్తలేడు. మంచి 60 ఏమి ఇస్తాను చెప్తే అది మా ఇంట్లో అనుకున్నాడని అంటాడు. కొంచెం అసలు మంచి 60 ఇస్తాను చెప్పే నాకు. ఇప్పుడేమంతా అట్టంటే అసలు పని చేసలేదు నాకు. ఎట్లనే చేసి ఒప్పియాలంటే మళ్ళా వచ్చేపోయి కట్టిదే వీడికి. ఎందుకంటే పెద్ద బండి మీద పడితే నాకు పెద్ద బండి పోయి నడుపుకొని మనకి వస్తుందని నాకు. ఈ బండి కాబట్టి ఒకసారి అయితే సిట్టు వేసి మంచి మనం మందాప తాపిన కూడా ఉంది, లాభం ఉందట. ఉంది, లాభమే. నీకు తాపిన చెప్తే ఉంటాడు. ఇంటాడు కరెక్టే కానీ ఇప్పుడు తాపిన తర్వాత ఒక ఉండనని ఉండాలి కదా. కష్టం పోయిన సుఖమైన దక్కాలి కదా మనకి. అది దక్కాలంటే మనం ఫస్ట్ ప్రయత్నం చేస్తే గెలుచడం కదా. మనమైతే ఎంత పెద్దగా ఉంటది బండి, బాగా మాత్రం ఉంటుంది. ఎంతమంది పట్టవచ్చు? నువ్వు ఓపిక మీద ఎక్కించుకుంటే ఒక 10 మంది పడతారు. ఇక లేదు నేను ఒకళ్ళు ఫ్రీగా పోవాలనుకుంటే 2 ముగ్గురు ఆరాం పోవచ్చు. 10 మంది ఇంత పెద్ద బండి మరి ఎట్లా ఉంది అంత పెద్ద బండి? కొత్త మోడల్ అది. కొత్త మోడల్ వచ్చిన నేను చూడలేదు. నేను చూపిస్తారా మరి? అందుకే ఫస్ట్ మనం అనుకునేది చేసి నీకు అన్ని చూపిస్తాను. మరి ఇప్పుడు తాపినా కూడా నాకు ఫలితం ఉండాలా చూడు. నీకు బండి ఇప్పించే బాధ్యత నాది. రూపాయి పోగేసి కష్టపడి ఉడకలు గారనికే నేను పెట్టినాను తీసుకొని డబ్బులు. ఇప్పుడు అవన్నీ మీ ముందే ధారపోసా నేను పోయి. కానీ నాకు ఖచ్చితంగా బండి కావాలి, దాన్ని అనుభవించాలా నేను. మనం అనుభవించాలంటే పెట్టుబడి పెడితే అది వస్తుంది. పెట్టుబడికి వచ్చిన పని ఏమీ లేదు, తక్కువ ఏం లేదు. కానీ నాకు ఖచ్చితంగా కావాలి అది. నాకు మరి కావాలంటే మనం పోయి ఏతం సిట్టింగ్ ఏతం నేను బండి కాదు నేను తీసుకోపోతా. నాకు ఇవాళ సాయంత్రం పొద్దు కల్లా నాకు ఆ బండి కావాలని చేసిన కాళ్ళు పైకి చేసినా గానీ నాకు కష్టజీతం మొత్తం డబ్బులు కానీ తెచ్చి వేస్తా. కానీ నాకు సాయంత్రం కల్లా నాకు బండి కావాలా. ఆ బండి ఊర్లోకి తీసుకొని పోతుంటే అమ్మాయిలు ఇట్లా చూడాల. నా ఉంగరాల ఎంటికలు అనేది ఇట్లా తాపు కావాలి, ఇట్లా ఉంగరాల ఎంటికలు అనేది ఇట్లా తాపు కావాలి, ఇట్లా అటువంటిది కావాలా నాకు. బండి చూస్తే నువ్వే కాదు అందరు షాక్ అవుతారు. నీకు ఈ రోజు సాయంత్రం కల్లా బండి ముట్టించే బాధ్యత నాది. పోదామా? పొలం కానీ బండి చూస్తే మటుకు జనాలు అనేది ఒక అట్లే మనిషి బుడ్డకున్నా పర్వాలేదు, బండి పెట్టుబడి ఎత్తాడు అనాలా. మన ఓల్ ఆంధ్ర తెలంగాణ నెంబర్ 1 బండి. నాకు అటువంటిదే కావాలా నాకు. పోదాం బండి తీసుకొని ఊరికి అంతే. నాకు పెద్ద మనసునే
బండి ఓన రామచంద్రుడు మళ్ళీ అప్పుడు నన్ను ఏమేమి అంటుంటే తలకాయ కింద చేసి కాలు పైన చేశాను కానీ బండి కావాలంటుండే ఓనర్ నర్సు అడుగు ఈయననేనా ఆయననే చూడు బండి నీదేనా నాదే నాదే నీదే కొనుక్కుంటున్నావా నా బండి మంచిది నేనే తీసుకుంటున్నా పెద్ద బండి అన్నారు నిజమే తీసుకుంటున్నా ఎంత కొనుక్కోవాలనుకున్నావా నువ్వు ఏమో నా కష్టాజీతం కానీ తీసుకోవాలనుకున్నాను 600 అయినా 106 అయినా కొనుక్కుంటాడు మా వాడు సార్లేనా బండి అమ్ముతలే గాని బండి చాలా ఇష్టంతోనే చేపించుకున్నాను మంచి స్టాండర్డ్ చేపించిన బండి మాత్రం చాలా మంచి బండి అమ్ముతా నన్ను మంచిగా చూసుకున్నా బండిని మాత్రం అట్లా అయితే అమ్ముతా లేకుంటే అమ్మంతుడు ఈ రాష్ట్రంలో కూడా లేదు ఎక్కడ ఈ రాష్ట్రం లేదు మళ్ళీ అవతల రాష్ట్రంలో కూడా లేదు బండి అను వద్దగుండి చేపించుకున్న బండి ప్రేమతోన ఆ బండిని ఒకవేళ నేను ఎంత ప్రేమతో చేపించుకున్నాను ఒకవేళ బండి చూడు నీకు ఊగ కూడా ఇస్తా నువ్వు మంచిగా పెట్టుకుంటా అంటే ఆ బండి చూస్తే నువ్వు ఏమంటావో అట్లా ఉంది బండి అంత మంచి బండి ప్రేమర్స్ బండి ఏమంటే నాకు కొంచెం చేత కాక నేను ఆ బండిని నడపలేక ఊగ పెట్టినాను ఇంకా ఏదో అమ్ముదామని అనుకున్నాను ఇలా వచ్చి నువ్వు వచ్చి చూసుకుందులే బండిని చూసుకున్న తర్వాత ఒకవేళ మాట్లాడదు పోదాం కాదురా బండి చూసుకున్నాలంటివి ఏం మాట్లాడకుండా వెనక కూర్చున్నావు మడ్డ ఎక్కువైపోయింది అట నాకు ఏమి ఇప్పుడు బండి కావాలంటే పోయి చూసొత్తాంప ముందరికి వచ్చి మాట్లాడుతురా ఆడ పోదాం మనం బాయికాడ పోయి బండి చూసుకొని వస్తాం మడ్డ ఎక్కువైనట్టుందిలే కొంచెం ఎక్కువైంది సరేలే ఎట్లా మాట్లాడతావో చూస్తాలే నేను కూడా కొంచెం బండనే చూపెట్టండి అబ్బా నాకు ఇన్నే కూర్చొని అంత జేవుల ఖాళీ చేపిస్తారట నాకు కొంచెం బండనే చూపెట్టండి పోదాం బండి కాడికి ఇప్పుడు బండి కాడ పోదాం నీకు బండి చూపిస్తాము బండి నీకే ఇస్తాము ఇంకేమి పోదాం పాని పాని పోదా ఎందుకు ఎట్లాగా ఆడుతున్నావు వద్దులే వాడి పోతున్నా నేను చూస్తుందా అయితే నాకు అప్పటి నుంచి తనలాడుతున్నావు ఇరుక్కుపోయినా తట్టు దాంట్లో ఇరుక్కునేది కదా నేను ఊగదాన్ని ఆడుతున్నావు అనుకున్నా కదా చట్టాల దాంట్లో ఇరుక్కునేది సందులో నేను ఇంతగానో బలంగా ఇరుక్కుపోయినావు కదా తట్టు పెద్దది నీది ఫస్టే అట్లా తగ్గుతాయి నువ్వు బండి కింద ఇప్పించేటట్లు లేవులే ఎక్కున్నాను బండి ఆడున్నానా చూపిస్తాపా కాదన్నా నువ్వు ఇంటికాడ పెడతావు బండి ఇంటికాడ ప్లేస్ లేడానికి తెచ్చి ఇండే పెట్టుకుంటా చేనుకాడనే పెట్టుకుంటా బండి 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 చూపిస్తా బా బండి బండి నువ్వు ఎండగాలని మీ బండి ఓపెన్ చేస్తుంది నా బా కొత్త బండి బండి మస్తు పెద్దకున్నట్టుంది ఒకసారి ఓపెన్ చేయండి బండి చూసుకో బండి నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే